మాఘపురాణం 8వ అధ్యాయం. మాఘమాస మహిమ. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకుని ఉంటిని, కానీ మాఘమాసము యొక్క మహత్వమును వినియుండలేదు. కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమునందు ఎచ్చటా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్క రాశియందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకి తెలుపుచుచు ఇంకను ఈ విధముగా చెప్పుచున్నాడు. పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమున పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలె నున్నారు. ఆ నగరములో హేమంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులు 2 తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్టుల పాడు చేయుచుండిరి. 2 చెరొక ఉంపుడు కత్తెను చేరదీసి కుల భ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురుగలు క్రక్కుచూ చనిపోయినాడు. ఈ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకములో పడవేయమన్నాడు, రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేము 2 ఒకే తండ్రి బిడ్డలము. 2 ఒకే విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడివాడువు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించును. కాన విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపము నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను.
ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. మాఘపురాణం 8వ అధ్యాయం పారాయణం సంపూర్ణం.